రాజధాని అమరావతి నిర్మాణం ఇప్పటికీ ఓ 10 ఏళ్ళు వెనకబడింది, లేదా 5-6 ఏళ్ళు వెనకబడింది. గత ప్రభుత్వం పక్కన పెట్టింది. ఈ ప్రభుత్వం వచ్చాక ఉరుకులు పరుగుల మీద వెళ్తుందని ప్రజలు ఆశించారు. దానికి తగినట్టే రియల్ ఎస్టేట్ రేట్లు పెరుగుతాయి, రైతులు భూములు ఇచ్చిన వాళ్ళు మాకు భూములు వస్తాయి ఇవన్నీ అనుకున్నారు. భూములకు సంబంధించిన ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఇంత లోపల మలివిడిత భూసేకరణ ఇంకా రకరకాలుగా రావడంతో అనేక వివాదాలు, అనేక అభ్యంతరాలు, సందేహాలు, అనిశ్చితి స్పష్టంగా నెలకొన్నాయి. ఇవన్నీ చాలక ఇప్పుడు అసలు ఆలస్యం. ఈ మధ్యనే మంత్రి నారాయణ నిర్మాణ సంస్థల ఆలస్యాన్ని గురించి ఆగ్రహం వెలిబుచ్చటము, ఇలా అయితే వెళ్ళిపోండి అని చెప్పి ఎవరో ఉద్యోగులను కింది స్థాయి వాళ్ళని పంపించేయడం ఇట్లాంటివి మనం చూసాం. సరే, ప్రభుత్వ న్యాయవాది అయితే 100 ఏళ్ళు పడుతుంది అని ఆయన అధికారికంగా కోర్టులో ట్రిబ్యునల్ ముందు చెప్పటం కూడా మనం గమనించాం. ఇవన్నీ ఉంటే ఇప్పుడు చాలా స్పష్టంగా 2 ఏళ్ళు, దాదాపు 1.5 సంవత్సరం అయిపోయిన సమయంలో 3 ఏళ్లకు పూర్తి అవుతుంది అన్నారు. ఇది రెండోసారి. సగం కాలం అయిపోయింది, కానీ వాళ్ళకి ఇచ్చిన పనుల్లో సగం కూడా పూర్తి కాలేదు. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి చాలా వివరాలతో సహా ఇచ్చినటువంటి నివేదిక. సో మంత్రి నారాయణ అవన్నీ చేయడానికి వెనుక మరి శాసనసభలో ఎందుకు చర్చకు పెట్టలేదో మనకు తెలీదు. దో వర్క్స్ ఇన్ క్యాపిటల్ అమరావతి గెయిన్ మూమెంటం ఇన్ ది లాస్ట్ ఫ్యూ వీక్స్, అంటే గత కొద్ది వారాల్లో వేగం పుంజుకున్న ఆల్ కాంట్రాక్టింగ్ ఏజెన్సీస్ ఎగ్జిక్యూటింగ్ వర్క్స్ ఆర్ ఫార్ బిహైండ్ ది ఇంటెండెడ్ టార్గెట్స్ టు బి మెట్ యాజ్ పర్ ది వర్క్ షెడ్యూల్. అన్ని కాంట్రాక్ట్ సంస్థలు వెనకబడి ఉన్నాయని ది క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డిఎస్ ఎట్సెట్రా విత్ ఎ టార్గెట్ టు కంప్లీట్ ది వర్క్స్ బై ది ఎండ్ ఆఫ్ 2027, అంటే 2027కు పూర్తి కావాలి, 3 ఏళ్ళు. హవెవర్ సమ్ ఆఫ్ ది ఏజెన్సీస్ విచ్ బ్యాగ్డ్ మల్టిపుల్ వర్క్స్ కుడ్ నాట్ మీట్ 25% ఆఫ్ ది టార్గెటెడ్. అంటే 2027కు పూర్తి కావాలనుకుంటే కొన్ని కంపెనీలు 1-2 కాంట్రాక్టులు తీసుకున్నటువంటి కంపెనీలు ఇప్పటికీ తమకు ఇచ్చిన పనిలో 25%, అంటే పావు భాగం కూడా పూర్తి చేయలేదు. అంటే 10 అంతకంటే కింద ఉండాలి. ఆ వివరాలు కూడా వీళ్ళు ఇచ్చారు. According to the contract-wise work completion data accessed by the TOI Times of India, 90 works with a combined agreement value of 42,728.85 crore were assigned to multiple contract agencies. So, వీళ్ళకి 42,728 కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇచ్చారు. కానీ ఇందులో 19.60, అంటే 20% లోపు మాత్రమే పూర్తి అయ్యే పనులు. అంటే 25% కూడా కాదు, 4వ వంతు కూడా కాదు. ద ఓవరాల్ యాక్చువల్ ప్రోగ్రెస్ స్టూడ్ అట్ 9.72%, ఇండికేటింగ్ దట్ లెస్ దెన్ హాఫ్ ఆఫ్ ది షెడ్యూల్డ్ వర్క్ వాజ్ అచీవ్డ్ సో ఫార్. సో 9.72%, 10% కూడా పూర్తి కాలేదు. అమాంగ్ ది మేజర్ కాంట్రాక్టర్స్, నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ ఎంసీసీ, విచ్ హ్యాండిల్స్ 21 వర్క్స్ వర్త్ 9,330.5 crore, achieved 11.61 progress against a target of 21.93%. సో నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీకి 9,330 కోట్ల విలువైనటువంటి 21 పనులు ఇస్తే వీళ్ళు 21.93, అంటే దాదాపు 22% పనులు పూర్తి చేయాల్సింది 50% లోపు, అంటే 11.61% మాత్రమే పూర్తి చేశారు. సిమిలర్లీ అదేవిధంగా మేఘా ఇంజనీరింగ్ కంపెనీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మెయిల్ విత్ 17 వర్క్స్ వర్త్ 10,360.93 crores achieved 4.86% progress against a target of 13.48, which is only 36% of the target according to the schedule. Mail is handling the highest value of వర్క్ ఇన్ అమరావతి. సో మేఘా కంపెనీ అత్యధికంగా పనులు తీసుకుంది. వీళ్లకు 10,360 కోట్ల విలువైనటువంటి 17 పనులు ఇస్తే వీళ్ళు 36% మటుకే, అంతకంటే తక్కువే వీళ్ళు పూర్తి చేశారు. 13.48% పూర్తి చేయాల్సి ఉండగా 4.86% మాత్రమే పూర్తి చేశారు. లాట్సన్ అండ్ టబ్రో ఎలాంటి ఎగ్జిక్యూటింగ్ 6 వర్క్స్ వాల్యూడ్ అట్ 3,858.21 crores reported 4.75 progress against 22.
3.2% target, while RBR responsible for 13 works valued at 6,031.9 crores recorded 7.77 progress. సో ఇప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళేమో 4.75% పనులు చేశారు. ఆర్బీఆర్ వాళ్ళు వీళ్ళు 13 పనులు 7.77%. బిఎస్ఆర్ which has 19 works worth 7,439.89 crores reported 13.94 అంటే ఇంచుమించు 14%. వీళ్ళు 17% పూర్తి చేసి ఉండాల్సింది. సో ఆన్ ది కాంట్రరీ, కాంట్రాక్టర్స్ ఎగ్జిక్యూటింగ్ స్మాల్ ప్యాకేజెస్ షోడ్ బెటర్ రిజల్ట్స్ కంపేర్డ్ టు ది కంపెనీస్ ఎగ్జిక్యూటింగ్ మల్టిపుల్ ప్యాకేజెస్. సో ఇది అంటే ఇది బహుశా వాళ్ళు ఇచ్చింది కూడా అయిండొచ్చు. చిన్న కంపెనీలు చాలా వేగంగా పనిచేస్తున్నాయి పెద్ద కంపెనీల కంటే. పెద్ద కంపెనీలు అడగలేకపోవడం కావచ్చు, మొహమాటాలు, ఆర్థిక లావాదేవీలు ఏదైనా కారణం కావచ్చు. కానీ వీళ్ళు చిన్న కంపెనీలు చేసినా కానీ వీళ్ళకి ఇచ్చిన పనులు చిన్నవే కదా, తక్కువే కదా. కాబట్టి రాజధాని నిర్మాణం చాలా వేగంగా ఆఘమేఘాల మీద అయిపోతుందన్న పరిస్థితి చాలా జరగడం లేదు. ఇన్ ఫైనాన్షియల్ టర్మ్స్ ది ప్లాన్ ప్రోగ్రెస్ వాల్యూ స్టూడ్ అట్ 7,775.22 crore, but the actual executed work was 3,856.76 crores. సో మొత్తం నిజంగా పని ఎంత జరిగిందంటే 7,775 కోట్లు, కానీ నిజంగా పూర్తయిన పని అంటే 3,856 కోట్లు. వీళ్ళు తీసుకున్న పనులు 42,000 కోట్లకు పైన. అంటే ఎంత నెమ్మదిగా నత్తలాగా నత్త నడకతో ఇవి నడుస్తూ ఉన్నాయి. నడిచినవి కూడా ఎంత పకడ్బందీగా ఉన్నాయి, లోపరహితంగా ఉన్నాయి అనేది పరీక్షించాల్సిందే. కాబట్టి ఆందోళనకరమైన పని. ఇప్పుడు ఇవన్నీ ఆలస్యం అవుతున్న కొద్దీ అమరావతిలో భూములకు విలువలు పెరగటం కానివ్వండి, అక్కడ ఆర్థిక కార్యక్రమాలు పుంజుకోవడం కానివ్వండి ఏం జరగవు కదా. ఇంకా ఈ లోపల మళ్ళీ విడత భూసేకరణ సమస్యలు, దాని మీద కూడా రౌండ్ టేబుల్స్ జరిగాయి ఈ మధ్య. సరైన నోటీసు ఇవ్వలేదు, సరైన సమయము ఇవ్వలేదు, అవసరాన్ని మించి చాలా భారీగా తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ చాలా సమస్యలతో ముడిపడి ఉంది. ఊరికేనే అమరావతి అన్నది ఒక సెంటిమెంటల్గా ఒక స్లోగన్గా ఇస్తే సరిపోదు. అంతకుముందు ఆందోళన కూడా చేశారు, అందరూ బలపరిచారు కదా అమరావతిని, ఒక వైసీపీ తప్ప. కానీ ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మరి డబ్బులు ఇచ్చి ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు తెచ్చి మరి డబ్బులు వాళ్ళకి ఇచ్చి ఆలస్యం చేస్తే ఎవరికి నష్టం? వడ్డీ మళ్ళీ మనకే కదా నష్టం. ఎవరు పర్యవేక్షిస్తున్నారు? ఎందుకు కావడం లేదు? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు, సమాధానం కావాల్సిన ప్రశ్నలు.